ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది. 3 బోట్లను కలిపి ఉంచడం వెనక కుట్రకోణం ఉందని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏం జరిగినా వైసీపీకి అంటగట్టడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. మరోవైపు బోట్లు ఢీకొట్టడంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య బోటు రాజకీయం నడుస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సహజంగా 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని నివేదికలో పొందుపరిచారు. 3 బోట్లకు యజమాని ఒక్కరేనన్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. 3ంటికి ఒకే ప్లాస్టిక్ తాడు కట్టడంతో అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏం జరిగినా దానికి వైసీపీనే కారణమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అమర్నాథ్. ఇప్పుడు వచ్చిన వరదలకు కారణం కూడా వైసీపీ, జగన్ అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. బోట్ల ఘటనలో కుట్రకోణం ఉందని, ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవన్నీ నిర్ధారించారు. బోట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా యజమానుల్ని పోలీసులు గుర్తించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు ఈ బోట్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరులకు చెందినవిగా గుర్తించారు. సెప్టెంబర్ 2న 5 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక